హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్ టీవీ. నేను సతీష్ కుమార్. మీరు మొట్టమొదటిసారి ఈ వీడియోను మరియు నా ఛానల్ విజిట్ చేసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఆల్ అనే నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వెంటనే మీకు రావడం జరుగుతుంది అన్నమాట. సో ఈరోజు మీరు thumbnail చూసినట్లు ఒక కొత్త ఎన్ఎఫ్ఓ అంటే ఆల్రెడీ జూలై 29వ తారీఖు అది అప్లై చేసుకోవడానికి ప్రారంభమైంది బజాజ్ ఫిన్సర్వ్ నుంచి. ఇంకా మనకు సమయం ఉంది. నేను అది స్క్రీన్ రికార్డర్లో మీకు వివరిస్తాను. అందుకంటే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే, చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. ఏమని పెడుతున్నారంటే, సార్ కొత్తగా ఎన్ఎఫ్ఓ తీసుకుంటే 20 రూపాయలు రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది, 21 రూపాయి కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఇలాగా ప్రశ్నలు వేస్తున్నారు. నిజంగా ఇది ఎవరు చెప్పే కాదండి. ఎందుకంటే మనకు మ్యూచువల్ ఫండ్ అనేది ఎన్ఎఫ్ఓగా లాంచ్ అయిన మొట్టమొదటి సందర్భంలో దాని గురించి క్లియర్గా ఫండ్ మేనేజ్మెంట్ టీమే ఏఎంసీనే మనకి ఇస్తుంది. దేర్ ఈజ్ నో అష్యూరెన్స్ అనేసి, సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. సో ఎంత రిటర్న్స్ ఇస్తుంది ఏంటి అనేది, ఇప్పుడు ఇది ఫిక్స్డ్ డిపాజిట్ కాదు. ఫిక్స్డ్ డిపాజిట్ అయితే మీకు క్లియర్గా బ్యాంకులో మనకి వెళ్ళినప్పుడు ఎఫ్డి చేస్తే మీకు ఏమని చెప్తారు, 7% పర్ యానం అంటారు ఉదాహరణకి, లేదంటే 8% పర్ యానం అంటారు. అంటే మీరు ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే సంవత్సరానికి 7 నుంచి 8,000 రూపాయలు అని మనకు ఒక కమిట్మెంట్ బాండ్ ఇచ్చేస్తారన్నమాట. అవి ఎట్లా ఉంటుందంటే 100%, అంటే అక్కడ రిస్క్ ఏమనే సంబంధం లేదు. మీకు సంవత్సరానికి 7 నుంచి 8,000 రూపాయలు మీ అకౌంట్లో పడ్డమా, లేదంటే మెచ్యూరిటీ టైంలో మీకు కలిపి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఫిక్స్డ్ డిపాజిట్. ఇది తర్వాత ఆర్డీలు, రికరింగ్ డిపాజిట్లు, అవి కూడా ఇంత వస్తుంది అని ఖచ్చితంగా చెప్పగలిగినటువంటి ఆదాయం అన్నమాట. ఇక మ్యూచువల్ ఫండ్, షేర్ మార్కెట్, వీటి విషయాలకు వస్తే ఎవరు కూడా చెప్పలేరు. ఎందుకంటే పూర్తిగా స్టాక్ ఎక్స్చేంజ్లో ఇవి ట్రేడ్ అవుతాయి కాబట్టి మ్యూచువల్ ఫండ్ మేనేజర్ టీం అనేది మనకు మంచి రిటర్న్స్ ఇవ్వడం కోసము వాళ్ళు అహర్నిశల వర్క్ చేస్తూ శ్రమిస్తూ, మనము ఆల్మోస్ట్ ఆల్ మనం ఇన్వెస్ట్ చేసేసి మనం ప్రశాంతంగా కూర్చొని లాంగ్ టర్మ్ మంచి రిటర్న్స్ వస్తుందనే ఉద్దేశంతో మనము రిలాక్స్గా ఉంటాం. అయితే ఫండ్ మేనేజ్మెంట్ టీం అనేది వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇన్వెస్ట్ చేస్తూ రిటర్న్స్ తీసుకుంటూ, లాభాలు వచ్చినప్పుడు మనకి యాడ్ చేస్తూ, నష్టాలు కూడా వస్తుంటాయి, లాభాలు వస్తుంటాయి. అయితే ఓవరాల్గా సంవత్సరానికి యావరేజ్ రిటర్న్స్ అనేది మనకు చూపిస్తూ ఉంటారన్నమాట. సో ఇది జరిగేది. అంతేగాని మీరు ఈరోజు పెడితే సంవత్సరానికి డబల్ అవుతుంది, ఇలాంటివి దయచేసి మీరు ఎక్కడ కూడా నమ్మద్దండి. మ్యూచువల్ ఫండ్స్ అనేది గ్రాడ్యువల్గా లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇస్తాయి. అయితే ఎంత ఇస్తాయి అనేది ఎవరు చెప్పేకి కాదు. ఓకే, నాకు రెగ్యులర్గా అవే మెసేజ్లు వస్తున్నాయి. తర్వాత షేర్ మార్కెట్ గురించి అడుగుతున్నారు. దయచేసి షేర్ మార్కెట్ గురించి అయితే నేను ఎలాంటి సలహాలు ఇవ్వను, గుర్తుపెట్టుకోండి. సో ఎందుకంటే నా సబ్జెక్ట్ అది కాదు. వ్యక్తిగతంగా నేను ట్రేడింగ్ చేసుకోవడము, నేను షేర్ మార్కెట్లో చేసుకోవడం అనేది సపరేట్, అది నా వ్యక్తిగతానికి సంబంధించింది. కానీ నేను మీకు షేర్ మార్కెట్ సంబంధించిన, షేర్లకు సంబంధించిన సలహాలు అనేది 80% నేను సజెస్ట్ చేయను. ఎందుకంటే నేను దానికి సంబంధించినటువంటి సెబీ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో అది నేను ఇంకా కాలేదు, అది దాని జోలికి నేను పోదలుచుకోలేదు కూడా, ఫ్రాంక్గా చెప్పాలంటే. అయితే మనకు మ్యూచువల్ ఫండ్ అయితే మనము ఆథరైజ్డ్, సెబీ రిజిస్టర్డ్, ఆంఫీ సర్టిఫైడ్. సో నో ప్రాబ్లం, మనం ఎంతైనా మాట్లాడుకోవచ్చు. ఓకే, దాని గురించి మాట్లాడదాం. ఎందుకంటే స్టాండర్డ్గా ఏదో ఇంత రిటర్న్స్ మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాని గురించి మనం హ్యాపీగా డిస్కస్ చేసుకుందాం. మన ఛానల్లో ఎక్కువ మటుకు దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా నేను ప్రయత్నం చేస్తుంటాను. సో ఇంకా స్క్రీన్ రికార్డులో నేను రికార్డ్ చేసి పెట్టాను. సో ఈ ఫండ్ గురించి, కొత్త ఎన్ఎఫ్ఓ గురించి మీరు ఒక 2-3 మినిట్స్లో క్లోజ్ చేసేస్తాను. దయచేసి మీరు గుర్తుంచుకోండి, మనం సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అందరికి, మీ ఫ్రెండ్స్కి అందరికీ. ఎందుకంటే చాలా మంది ఉపయోగపడుతుంది. మీకు ఏమైనా డౌట్స్ వస్తే నిజంగా ఏంటి, కానీ ఎంత రిటర్న్స్ వస్తుందని దయచేసి అడగద్దు ఆ ప్రశ్నలు, దయచేసి చెప్తాను. ఎందుకంటే ఎవరు కూడా చెప్పలేదు. ఓకే, రిటర్న్స్ వస్తాయి, నాకు మంచి రిటర్న్స్ వచ్చాయి, హ్యాపీగా ఉన్నా, మీరు కూడా ఉంటారని నేను కోరుకుంటున్నా, అంతే. ఓకే, పర్సంటేజ్ కానీ నేను అది చెప్పకూడదు, చెప్పడం కూడా సమంజసం కాదు అది.
ఎందుకంటే ఇది ఫిక్స్డ్ డిపాజిట్ కాదు కాబట్టి. సో కాబట్టి ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ న్యూ ఫండ్ ఏంటంటే బజాజ్ ఫిన్సర్ లార్జ్ క్యాప్ ఫండ్ అనమాట. ఇది దాదాపు లార్జ్ క్యాప్లో 25 నుంచి 30 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు అన్నట్లు ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది ఓపెన్ ఎండెడ్ ఫండ్ అనమాట. సో ఈక్విటీ బేస్డ్ ఫండే. మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 500. సో సిప్ అయితే 100 రూపీస్ సిప్ చేసుకోవచ్చు. మనకు జూలై 29వ తారీఖు మనం అప్లై చేసుకోవడానికి ప్రారంభమైంది ఇదే నెలలోనే 2024 అంటే ఈ సంవత్సరము. అలాగే లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి యూనిట్ 10 రూపీస్తో మనకు అలాట్ కావాలంటే ఆగస్టు 12వ తారీఖు 2024 చివరి తేదీ అనమాట. ఈ ఫండ్ వచ్చేసి వెరీ హై రిస్క్ మీటర్లో వెరీ హై రిస్క్ మనకు చూపిస్తుంది అనమాట. మీరు ఎవరైనా ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో కోటక్ కనెక్ట్ ప్లస్ సంబంధించినటువంటి లింక్స్ ఇస్తున్నా. దాని ద్వారా మీరు వెళ్ళి మీ యొక్క ప్రొఫైల్ని అంటే క్లయింట్ మీ యొక్క వ్యక్తిగత ప్రొఫైల్ని మీరు క్రియేట్ చేసుకొని దాంట్లో ఆ అప్లికేషన్లో చాలా ఉంటాయన్నమాట. అంటే ఫీచర్స్ ఏమేమి ఉంటాయంటే మ్యూచువల్ ఫండ్సే కాదు, జనరల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, సో హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. సో ఏమైనా కూడా మీరు చేసుకోవచ్చు, ఈవెన్ ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. దానికి సంబంధించినటువంటి లింక్స్ అనేది నేను మీకు ఇస్తున్నాను. మీరు ఖచ్చితంగా ఆ లింక్ ద్వారా వెళ్ళి మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.